హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక 300 లీటర్ ఐస్ క్రీమ్ బాక్స్ ఇది. కానీ ఇది వచ్చి ఇన్నర్ లీకేజీ, అది కాకుండా కంప్రెసర్ వచ్చిపోయింది. దీంట్లో వచ్చి 415 కంప్రెసర్ ఉండింది కేసీఎన్లో. ఇప్పుడు మనకు వచ్చిన ఆర్డర్ వచ్చి జస్ట్ ఒక కూల్ డ్రింక్స్, పాల ప్యాకెట్ ఆ విధంగా వాడుకునేదానికి ఒక బాక్స్ అనమాట. అంటే ఒక చెస్ట్ కూలర్ అని చెప్తారు, డీప్ కూలర్ ఆ టైపుకి మనం ఇప్పుడు రెడీ చేయబోతున్నాము. అంటే డీప్ ఫ్రీజర్ కాదు, డీప్ కూలరు. అంటే దీంట్లో మనకు అందించే టెంపరేచర్ అంటే ఒక 0 నుంచి మ్యాక్సిమం అంటే 5, 6, 10 లోపల ఆ టెంపరేచర్ అయితే మనకి ఎక్సలెంట్గా వస్తుంది. కూల్ డ్రింక్స్, పాల ప్యాకెట్కి ఎక్స్ట్రాడినరీ అనమాట. దీనికి వచ్చి 1/4 పైపు ఒక 15 మీటర్, అంటే మనకు ఒక మ్యాక్సిమం అంటే ఒక 10 to 11 మీటర్ దాకా అవుతుంది ఈ బాక్స్కి. 4 వరుస కాబట్టి ఒకవేళ 5, 6 చుడితే 5 వరుసకైతే మనకు సరిపోతుంది, 6 వరుసకైతే సరిపోదు. దీనికి వచ్చి మనం ఒక్కొక్క రోకి మనకు వచ్చే ఒక 5 ఇంచెస్ అట్లా గ్యాప్ ఇస్తున్నాము. ఒకవేళ దీన్ని ఫుల్ అండ్ ఫుల్ మనం ఒక ఐస్ క్రీమ్ టెంపరేచర్కి మనం రెడీ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక 8 రో అన్న మనం చుట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా 1.25 కాయలు అవుతుంది. ఒక కాయలు వచ్చి మనకు 15 మీటరు లెక్క. ఈ బాక్స్కి మనకు ఒకవేళ ఒక కస్టమర్కి మనం రెడీ చేయాలంటే ఒక 6,000 దాకా ఖర్చు అవుతుంది అనమాట. అంటే కంప్రెసర్ కాకుండా దీంట్లో ఉన్న కంప్రెసర్ ఉంది. మనం పైపు ఫిట్ చేసి దానికి పేస్ట్ పెట్టి వెల్డింగ్ లెండింగ్ చేసి గ్యాస్ ఎక్కిస్తే దాని కాస్ట్ అయితే ఒక 6,000 దాకా అవుతుంది ఈ బాక్స్కి. ఈ క్లాంప్లో వచ్చి మనం ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పుకున్నాము. ఒక హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. దాన్ని ఎట్లా అడగాలంటే ఒక కిచెన్ సెట్కి కింద ర్యాక్ లాగా వస్తుంది. అక్కడ వచ్చి ఇప్పుడు మనం యూజ్ చేసే 1/4 పైప్ లాగా కమ్మీలు ఉంటుంది అనమాట. దాన్ని ఫిట్ చేసే దానికోసం ఆ క్లాంపులు అనేది యూస్ అవుతుంది.
పైపులు ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనం దీనికి ఈ పైప్కి ఆ బాక్స్కి బాడీకి వచ్చి మనకు మంచి బాండింగ్ కోసం మెటల్ పేస్ట్ పెడుతున్నాము. ఇది మామూలు పట్టీ పేస్ట్ కాదు, మెటల్ పేస్ట్ ఇది. అంటే వాల్ పట్టీకి యూజ్ చేసే గ్యాప్ ఫిల్లర్ కాదు, ఇది మెటల్ పేస్ట్, వైట్ కలర్ మెటల్ పేస్ట్. ఇది కరెక్ట్గా ఒక 5 మినిట్స్లో రాయిలాగా అయిపోతుంది. మనకి ఎంత కావాలో అంతవరకు కలుపుకొనేసి కరెక్ట్గా ఆ పైప్కి ఆ బాడీకి మనం పెడితే వితిన్ ఒక 5 మినిట్స్లో అది రాయిలాగా గట్టిగా పట్టేస్తుంది అనమాట. మళ్ళీ ఆ పైపు కొంచెం కదలకుండా ఉంటుంది. అది కాకుండా మనకు గుడ్ బాండింగ్ ఉంటుంది. ఆ పైపులో ఐస్ అనేది కట్టేటప్పుడు ఆ పైప్తో పాటు మనకు ఆ బాడీలో కూడా అట్ట ఐస్ అనేది కూలింగ్తో పాటు మనకు అట్ట ఐస్ స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనకు బాక్స్ లోపల బాగా కూలింగ్ వస్తుంది అనమాట. అందుకోసం ఇది వాడేది. దీనికి మనం వాడే కంప్రెసర్ వచ్చి సామ్సంగ్లో 172. ఇది మామూలుగా 170, 172 వచ్చి మనకు ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి ఒక 220 లీటర్ నుంచి 240 లీటర్ వరకు, లేదా 260 లీటర్ కూడా ఈ కంప్రెసర్లో వస్తుంది. కొన్నిటికి 300 కూడా వస్తుంది అనమాట ఈ 172 అనేది. దీన్ని మనకు సాలిడ్గా మనం అంటే ఒక 400-500 లీటర్ డీప్ ఫ్రీజర్ దాకా ఈ విధంగా ఆయిల్ చుట్టేదానికి మనం ఈ కంప్రెసరే వాడుతున్నాము. ఎక్సలెంట్గా మనకు ఫెయిల్యూర్ అనేది లేదు. ఎక్సలెంట్గా రిటర్న్ అయితే వస్తుంది. కూలింగ్ బాగా స్పీడ్గా వస్తుంది. ఈ కండెన్సర్ వచ్చి దీని పాత కండెన్సరే ఆల్రెడీ. అంటే మనకు ఫిల్టర్తో పాటు ఉండింది. లోపల వచ్చి జస్ట్ ఆయిల్ ఉంది. అది మనం కండెన్సర్ కొంచెం వేడి చేసి ఆయిల్ అన్ని కొంచెం బాగా ఫ్రీగా ఫ్రెష్ అవుట్ చేసిన తర్వాత మనం కొత్త స్ట్రైనర్ అనేది వేయబోతున్నాము. దీనికి వచ్చి 2-వే స్ట్రైనర్ వేసినాము. దీనికి వచ్చి మనం వాడే క్యాబులర్ వచ్చి 0.36 సైజు, ఒక 9 ఫీట్ అట్లా వేస్తున్నాము. ఒకవేళ 10 అయినా వేయచ్చు, కానీ 9 ఫీట్ సరిపోతుంది. 0.36 సైజు.
దాదాపు వెల్డింగ్లు అన్నీ అయిపోయింది. ఇప్పుడు మనం అంటే పైప్ ఫిట్ చేసిన తర్వాత ఆ గ్లాస్ డోర్ అనేది పైన మనం బిగించేసి దాని తర్వాత దీనికి వ్యాక్యూమ్ పెట్టి మనం గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాము. దీనికి 134 గ్యాస్ ఈ కంప్రెసర్కి దాదాపు ఒక 10 to 12 PSI ఆ రేంజ్ పెట్టగానే మనకు లోపల 4 పైపులోనూ నీట్గా ఐస్ అనేది పూర్తి అయ్యింది. మనం ఒక 1 అవర్ అంటే మనం కంటిన్యూగా రన్నింగ్లో పెట్టిన తర్వాత బాక్స్ మొత్తం ఎక్సలెంట్గా కూలింగ్ అనేది వచ్చేసింది. అది కాకుండా మనకు రిటర్న్ ఐస్ అంటే లోపల ఫిల్ అయ్యి మనకు రిటర్న్ కంప్రెసర్ కూడా రిటర్న్ అనేది వచ్చేసింది ఐస్. ఇప్పుడు మనకు బాక్స్ లోపల మంచి టెంపరేచర్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఒక 0 to 5 డిగ్రీ లోపల ఎక్సలెంట్గా కూలింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఉండేదానికి మనం ఈ బాక్స్ అనేది మనం రెడీ చేస్తున్నాం. ఎక్సలెంట్గా మనకు రిజల్ట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటే, నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్ ఒకవేళ కొత్తగా వచ్చి ఈ వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.